గొడ్డల్ని నీటి మీద తేలియాడింపజేశారు కదా, తేలేటట్లు చేశారు కదా. నా హృదయం కూడా అంతే బరువైంది ప్రభువా, నాతో మీరు మాట్లాడండి. నా హృదయాన్ని లోకానికి బానిసగా చేయొద్దు. గొడ్డలి ఏ రీతిగా నీటి మీద తేలి ఆడిందో ఆ రీతిగా నా హృదయము లోకములో పడకుండా, లోక ఆశలు చెవి చూడకుండా నా హృదయాన్ని తేలియాడింప చేయండి ప్రభువా అనేసి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మనము ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఇలాంటి అనుభవాన్ని మనము పొందుకోవాలి. ఉపవాసం అంటే ఏంటండి? నిన్నటి దినమున మనము తెలియపరుచుకున్నాం, ప్రభు మాట్లాడాడు కదా. ఉపవాసం అంటే దేవునికి సమీపముగా ఉండడం. ఉప అంటే ఏంటి? సమీపము. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివాసము, దేవునికి దగ్గరగా నివాసము చేయడము. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థన దినములో మన హృదయాన్ని లోకములో పడకుండా మనము జాగ్రత్తగా ఈ యొక్క వాక్యం అనే కొమ్మతో మనము క్లీన్ చేసుకోవాలి మన హృదయాన్ని. మనం ఇంకా గమనించుకుంటా ఉంటే శరీరాన్ని లోబర్చుకోవడం, ఆత్మ కార్యము జరగాలంటే శరీర ఆశలు గెలవకూడదు. ఆత్మ కార్యము నెగ్గాలి అంటే శరీర ఆశలు మనలో మనము చంపుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. మరి ఇంకా చూస్తూ ఉంటే ఏకాగ్రతగా లోక సంబంధమైన ఆలోచనల నుండి విముక్తి పొంది దేవుని వైపు చూడటమే ఉపవాసము. ఇంకా మనం చూస్తూ ఉంటే చూడండి, యెషయా గ్రంథములో అంటాడు కదా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసము ఏంటి? ఉపవాసము ఏ రీతిగా చేయాలి అంటే మనం చూస్తూ ఉంటే ఉపవాసము యొక్క ఫలితం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఎవరైతే మంత్రతంత్రాలతో అతలాకుతలము చేయాలని కట్లు కట్టి బాధ పెడతా ఉన్నారు, ఆ కట్లను విప్పుతాడంట ప్రభువు ఉపవాసము ద్వారా. ఎలాంటి ఉపవాసము? అల్ప విశ్వాసం చేసే ఉపవాసము ద్వారా ఈ కట్లు విప్పబడవు. హృదయాన్ని మనము లోక సముద్రములో ముంచి ఇష్టానుసారంగా ఉపవాసము చేస్తానంటే ఈ కట్లు విప్పబడవు. ఈ దుర్మార్గులు కట్టిన కట్లను ప్రభు విప్పాలి అంటే విశ్వాసము చేత ఉపవాసం ఉండాలి, సందేహం ఉండకూడదు. రెండవదిగా ఏంటంటే మన హృదయాన్ని లోక శరీర ఆశలలో మనము ముంచకుండా వాక్యం అనే కొమ్మతో మన హృదయాన్ని శుభ్రపరుచుకొని ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాడు ప్రభువు? దుర్మార్గులు కడతారంట కట్లు. వీరెప్పుడు నాశనమైపోవాలని కట్లు కడతారంట. ఈ కుటుంబము ఎప్పుడు దిగజారిపోవాలా అనేసి ఆ యొక్క మంత్ర తంత్రాలతో బంధించి దుర్మార్గులు కట్లు కడతారట. ఆ కట్లు ఉపవాసము ద్వారా దేవుడు విప్పుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది అయితే ఈరోజు దుర్మార్గపు కట్లలో ఉన్నారో నాకైతే తెలియదు. ఈరోజు అల్ప విశ్వాసము చేత ఉపవాసము చేయకండి. ఆ కట్లు తొలగిపోవాలంటే, మీ హృదయాన్ని లోక ఆశలలో ముంచి వేసుకోకూడదు. ఈ కట్లు తొలగిపోవాలి అంటే
ఈ దుర్మార్గపు కట్లు తొలగిపోవాలంటే విశ్వాసము, సందేహము లేకుండా ప్రభువా నీవే మా దిక్కు అనేసి విశ్వాసము కనబరచాలి.